దేవుని ప్రేమించాలి. దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. ఎవరైనా సరే తమ ఎడల ధనవంతుడిగా ఉండకూడదు. ఆస్తి ఎప్పుడు నిలకడగా ఉండదు. ఈరోజు నా దగ్గర రూపాయి అంటే తర్వాత ఇంకొకరి దగ్గరికి ఆ రూపాయి వెళ్ళిపోతుంది. కానీ నిత్యరాజ్యము దేవుడిచ్చేది స్వతంత్రించుకోవడం ఎంత మహాభాగ్యం. ఆ మహాభాగ్యాన్ని వద్దనుకున్నాను. అందుకే యేసు ప్రభు లాస్ట్ వచనంలో చూడండి ఒకసారి, 25వ వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో గుంటె దూరుట సులభమని చెప్పాను. అసలు సూది బెజ్యం ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? ఆ చిన్న బెజ్యంలో ఏ దూరిద్ది అంట? అదే దూరడం సులభం అంట. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది ఈజీ కాదు. అది అసాధ్యమైన పని. ఎందుకంటే ధనాన్ని ప్రేమిస్తాడు కాబట్టి.